పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామం వద్ద సిపిఎం నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గుమ్మడ గ్రామం వద్ద రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్వతీపురం నుంచి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో పెద్ద గోతులు పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ గొయ్యి ఇదే గడిచిన 6 నెలలుగా పెద్ద గొయ్యి ఉంది. ఇప్పటికే ఈ గొయ్యి ఇక్కడ క్వారీల సాయంతో మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యం మిగతా పార్టీ అలాగే ఆర్ఎంపీ అధికారులు వచ్చారు. ఇక్కడ ఈ నీటిలోన 4 రోడ్లు వేశారు. అయినా ఇంతవరకు పూర్తిగా లేదు. ఇది పెద్ద ఉరుకుమడిలాగా ఉంది. ఇది గడ్డ అనుకుంటారా లేకపోతే నాగవ నది అనుకుంటారా ధన్యవాదాలు అనుకుంటారు. వాహనదారులు ప్రయాణికులు అడుగడుగున ఇబ్బంది. రాత్రి ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈరోజు మన ఆర్ఎంపీ అధికారులు కనీసం స్పందించరు. వచ్చేస్తుంటే వెళ్ళిపోతారు తప్ప పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతు పాటల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసామన్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు 5 రోజుల క్రితం 414 కోట్లు మన మరమ్మతులు